హాయ్ హలో నమస్తే నేను మీ రమణ. సో ఈరోజు నుంచి అయితే మనం అహోబిలం సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. అహోబిలంలో ఏముంటుంది, ఎలా చేరుకోవాలి, ప్రతిదీ కూడా మనకి పార్ట్స్ వైజ్గా మన ఛానల్లో రిలీజ్ చేయబోతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎక్కడ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అహోబిలం ఎలా చేరుకోవాలని దానిపైన అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే అహోబిలం చేరుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మనకి ట్రైన్ కనెక్టివిటీ అయితే ఉంది. సో ఎక్కడ చేరుకోవాలంటే నంద్యాల అయితే ఫస్ట్ రావాల్సి ఉంటుంది. నంద్యాల నుంచి నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ఆళ్ళగడ్డ బస్ స్టాండ్ అనమాట. ఆళ్ళగడ్డకి చేరుకోవడానికి అయితే మనకి నంద్యాల టు ఆళ్ళగడ్డ బస్సెస్ అయితే ప్రతి 10 నిమిషాలకి తిరుగుతూ ఉంటాయి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆళ్ళగడ్డ చేరిన తర్వాత ఆళ్ళగడ్డ నుంచి అహోబిలం వెళ్ళడానికి బస్సు ఉంటుంది, బట్ చాలా తక్కువ కాబట్టి బెటర్ బయటకు వచ్చి ఆటో అయితే క్యాచ్ చేయండి. ఆటో అయితే 30 రూపీస్ తీసుకుంటారు. దిగువ అహోబిలంలో మిమ్మల్ని దింపేస్తారు అనమాట. దిగువ అహోబిలం నుంచి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీకు సత్రం అయితే చూసుకోండి. సత్రాలు అయితే చాలా ఉన్నాయి నియర్ బై. సో మీరు గూగుల్లో కొట్టినా సరే సత్రాలని చూస్తే మేము స్టే చేసింది వచ్చేసరికి రెడ్డి సత్రం అనమాట. ఇందులో వచ్చేసరికి వాళ్ళు 600 నాన్ ఏసీ ఛార్జ్ చేస్తారు, 1000 రూపీస్ వచ్చేసరికి ఏసీకి అయితే ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ అవతారాలను దర్శనం చేసుకోవచ్చు అనేది ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి. ఈ 9 అవతారాలతో పాటు మనం ప్రహ్లాదుని బడి అలానే ఉగ్రస్తంభాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అహోబిలం వెళ్ళిన వాళ్ళందరూ ఈ మ్యాప్ అయితే చూడండి. మనం ఎగువ అహోబిలం వెళ్ళడానికి టైమింగ్స్ ఏంటనేది అయితే చూద్దాము. టైమింగ్స్ వచ్చేసరికి 7 AM to 7 PM అనమాట. మనకి వెళ్ళడానికి అయితే 6 AM అయితే అలౌ చేసేస్తారు పైకి వెళ్ళడానికి. బట్ మనం అయితే హాఫ్ వరకు వెళ్ళి రిమైనింగ్ అయితే వాళ్ళ ఓన్ బస్ అయితే ఉంటుంది, ఫ్రీ బస్ పైన అయితే మన కొండ మీదకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకైతే అన్ని టెంపుల్స్ కూడా సేమ్ టైం అయితే మెయింటైన్ చేస్తాయి, బట్ లంచ్కి అయితే 1 అవర్ అయితే ఆపుతారు మధ్యాహ్నం. సో దాన్ని బట్టి మీరు టైమింగ్స్ అయితే ప్లాన్ చేసుకొని కవర్ అయితే చేసుకోండి. వీలైతే గైడ్ని అయితే తీసుకొని వెళ్ళండి, లేదనుకుంటే మీరే వెళ్ళిపోవచ్చు. అన్ని టెంపుల్స్ కూడా కవర్ చేయొచ్చు. పైన నరసింహస్వామి మొదటి అవతారమైనటువంటి జ్వాలా నరసింహస్వామి అవతారం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ వెళ్ళే దారి అయితే మనకి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసరికి కంప్లీట్గా కూడా నల్లమల్లి అడవులు అనమాట. ఈ అడవుల్లో నుంచి మనము ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తాము. వెళ్ళేటప్పుడు మధ్యలో మనకి చాలా వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. కాసేపు అలా ఆడుకుంటూ పాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకైతే అసలు ఆ టైం కూడా తెలియదు. ఒక 4-5 బ్యాచ్తో వెళ్తే చాలా బాగుంటుంది. చూడండి అగోండి వాటర్ ఫాల్స్. ఇక్కడ అంటే ఇంకా మనకు పైకి వెళ్ళిన తర్వాత జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గర కూడా పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. అక్కడ కూడా మనం ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు ఆడేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అలసట అన్నీ కూడా తీరిపోతాయి. ఆ నరసింహస్వామిని తలుచుకుంటూ మనం పైకి అయితే వెళ్ళిపోయాము. సో ఫైనల్గా అయితే జ్వాలా నరసింహస్వామి దర్శనం అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. అక్కడే రక్తగుండం అది ఉంటుంది, అవి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తా. రక్తగుండం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ దర్శనం అయిపోయింది. సరికి ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టు రక్తగుండం కోసం చెప్తానని చెప్పాను కదా, ఇది వచ్చేసరికి మనకి జ్వాలా నరసింహస్వామి టెంపుల్ పక్కనే ఉంటుందండి ఈ రక్తగుండం అనేది. ఈ రక్తగుండాన్ని హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి చేతులు కడుక్కోవడం కోసం దేవతలందరూ కూడా స్వయంగా దీన్ని ఏర్పాటు చేసినట్లయితే మనకి స్థల పురాణం చెప్తుంది. ఈ నీరు తాగితే సర్వరోగ నివారణి అని కూడా మనకి ఆ స్థల పురాణం అయితే చెప్తా ఉంది. సో అని పేరు ఎలా వచ్చిందని దానిపైన అయితే మాట్లాడదాము. అప్పట్లో హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత దేవతలంతా కూడా నరసింహస్వామిని అహోబల అని చెప్పి కీర్తించారంట. దాని కాలక్రమేణా అహోబిలంగా మారింది. ఇక్కడ ఉగ్రస్తంభం కూడా ఉంటుంది. ఆ ఉగ్రస్తంభం అంటే నరసింహస్వామి ఆ స్తంభం నుంచి చీల్చుకొచ్చినట్లు. అహోబిలంలో ఉన్న టెంపుల్స్ అన్ని కవర్ చేసేసుకొని కింద ఉన్న భార్గవ అలానే పావన టెంపుల్స్ అయితే మనం కవర్ చేయబోతున్నాము ఈ వీడియోలో. వచ్చేసరికి ఏంటి అంటే కింద 4 టెంపుల్ ఉంటాయి. బెటర్ మెయిన్ ఎక్కువ వెళ్ళాల్సింది అంటే పావన అండ్ భార్గవ టెంపుల్. ఈ రెండు కూడా లోపలికైతే ఉంటాయి. వీళ్ళ బయట ఆటో స్టాండ్ వాళ్ళు క్యాబ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. మన ఓన్ వెహికల్స్ తీసుకొని అయితే అలా చేయరు. లోపలికి 600 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్ వచ్చేసరికి. లోపల ఆల్మోస్ట్ 2 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది లోపల నుంచి బయట వెళ్ళడానికి, మళ్ళా దర్శనం చేసుకుని రావడానికి. మేము వెళ్ళే టైంలో అయితే ముందు రోజు వర్షం పడడం వల్ల రోడ్డు అయితే అలా ఉందన్నమాట. అడవిలో నుంచి జర్నీ అనమాట, చాలా బాగుంది అడ్వెంచర్. అలాగే టెంపుల్ కూడా లోపలికి ఉండడం వల్ల అంత టైం అయితే తీసుకుంటారు. మోస్ట్లీ సండే వచ్చేసరికి ఓన్లీ 3 o'clock వరకు మాత్రమే వెహికల్స్ అయితే అలౌ చేస్తున్నారు, అదైతే మీరు గమనించగలరు.
ఓన్ వెహికల్ అయితే తీసుకొని వెళ్ళాకంటే మీరు అక్కడ మాట్లాడుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ అహోబిలం వెళ్ళి రావడానికి ఎంత ఎక్స్పెన్సెస్ అయింది అనేది అయితే ఈ వీడియో అనమాట. మేమైతే హైదరాబాద్ నుంచి అయితే వెళ్ళాము, హైదరాబాద్ టు అహోబిలం అనమాట. మాకు అయ్యే ఎక్స్పెన్సెస్ అయితే ఇవి. మీరు మేబీ వేరియేషన్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే మీరు ఆప్ చేసుకుని దాన్ని బట్టి అయితే ఉంటుంది. ఏసీ రూమ్స్ ఆప్ చేసుకుంటే ఒక రేట్ ఉంటుంది, అదే నాన్ ఏసీ ఆప్ చేసుకుంటే ఒక రేట్ ఉంటుంది. బస్సెస్ ఆప్ చేసుకుంటే ఒకటి ఉంటుంది, అదే ఆటోస్ అయితే డిపెండ్ అపాన్ మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. ఫైనల్గా మన సిరీస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. లాంగ్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.